అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దుండ్ర రాజయ్య యాదవ్ గారు బరిలో నిలిచారు. వీరు గతంలో తిమ్మాపూర్ సర్పంచ్ గా, వీరి సతీమణి నీలమ్మ గారు గతంలో సర్పంచులుగా కొనసాగారు. ఆ పరంగా వీరు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల దర్మిలా గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ బ్యాలెట్ పేపర్ లో తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఇంటింటి ప్రచారంలో భాగంగా దుండ్ర రాజయ్య యాదవ్ గారి సతీమణి తాజా మాజీ సర్పంచ్ దుండ్ర నీలమ్మ గారు మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు వారికి భారీగా మద్దతును ప్రకటించారని, తాము చేసిన అభివృద్ధి సంక్షేమమే దుండ్ర రాజయ్య యాదవ్ గారిని మళ్లీ సర్పంచ్ గా గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు మీరు బరిలో ఉన్నారు సార్. గతంలో మీరు మీ మిసెస్ గారు సర్పంచ్గా కూడా చేసినారు, చాలా అభివృద్ధి పనులు చేశారు. మీ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం కల్పించినట్టయితే మీరు ఏ అభివృద్ధి పనులను చెప్పదలుచుకున్నారు, మీరు ఏ హామీలతో గ్రామ ప్రజల్లోకి వెళ్తున్నారో చెప్పండి సార్. నా పేరు దుండ్ర రాజయ్య యాదవ్. నేను తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు, సీరియల్ నెంబర్ 4. నేను గతంలో కూడా 2001-6 వరకు కూడా బీసీ రిజర్వేషన్లో సర్పంచ్ చేసిన, బీసీ జనరల్లో. తదనంతరం మళ్ళా 2019లో మా సతీమణి నీలమ్మ గారు కూడా 2019-23 వరకు కూడా సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు. గతంలో కూడా నేను చాలా వరకు గ్రామ అభివృద్ధి చేసినాను. తర్వాత మా నీలమ్మ గారు కూడా చాలా, మేము గ్రామంలో సీసీ రోడ్లు కానీ, రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, అన్ని కుల సంఘాలు మరియు రైతు వేదిక, శ్మశాన వాటిక, స్ట్రీట్ లైటు, సెంట్రల్ లైటింగు, గ్రామంలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. నేను మండలంలో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా, మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా, జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో గ్రామ పంచాయతీని అవార్డు కూడా గ్రహించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను గతంలో 2001, 2019 నుంచి 2023 వరకు కూడా చేసినటువంటి పనులు, ఎన్నికల్లో నేను ఇప్పుడు తిరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో నా ఎన్నికల మేనిఫెస్టో, గతంలో చేసిన పనులు, ఇప్పుడు చేసే పనులు కూడా నేను అన్ని కూడా ప్రజల ముందు ఉంచిన. వారు కూడా నాకు ఎల్లవేళలా సహకరిస్తారు. నేను ప్రధానంగా ఇప్పుడు అన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పినవే కాకుండా, మేనిఫెస్టోలో ఉన్నాయే కాకుండా ఇంకా కూడా చేసే పనులు ఉన్నాయి కాబట్టి, ప్రధానంగా ఇలా పేదలు చనిపోతే, నిరుపేదలు చనిపోతే శ్మశాన వాటికకు కూడా అక్కడ కూడా నేను సౌకర్యాలు కల్పించి వారికి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పేద మహిళ ఆడపిల్ల పుడితే 10,000 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ మేనిఫెస్టోలో నేను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీరు గ్రామ ప్రజలకు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను గ్రామస్తులకు ఒకటే తెలియజేస్తున్నా, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చిన, గతంలో నన్ను చూసిరు, ప్రభుత్వాల నుంచి వెళ్ళి నిధులు వచ్చినా రాకున్నా కూడా నేను నిలబడి నేను ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడి గ్రామాభివృద్ధి చేసినాను. మళ్ళీ కూడా నేను ఈ ప్రభుత్వం వెనువెంట ఉండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను అత్యధికమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఈ తిమ్మాపూర్ గ్రామ పంచాయతీని ఉత్తర గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని కూడా, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా నేను ఎవరి దగ్గరికైనా మీకోసం, ఈ గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం నేను 6 నిమిషాలు ఉండి కూడా పనిచేస్తానని కూడా చెప్తున్నా. గతంలో నాకు ప్రభుత్వం చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా కూడా మళ్ళీ ఇవాళ కూడా నేను ప్రజాసేవకై నేను నా మనస్ఫూర్తిగా మేము ముందుకు వచ్చి, నా ఆత్మస్థైర్యంతో మేము ముందు నిలబడి ఇలా ప్రభుత్వాల వెనువెంట ఉండి ప్రభుత్వాలకు మీ ప్రజల కోసం ఏ పనైనా కూడా చేస్తానని కూడా తెలియపరుస్తున్నాను. మరొకసారి మన్నించి నన్ను ఈ ఫుట్బాల్ గుర్తుపై 4వ నెంబరు సీరియల్ నెంబరు
ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ ఎనువెంట ఈ గ్రామం అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను. ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎన్ని ఒడిదుక్కులైనా కూడా ప్రజలు నాకు అప్పుడు 2001-6 వరకు కూడా పనిచేసారు. గ్రామాభివృద్ధి కోసమే పనిచేసిన 2019-23 వరకు కూడా గ్రామాభివృద్ధి కోసమే పనిచేసిన కాబట్టి ప్రజలు నాకు తప్పకుండా పట్టం కడతారు. ఈ గెలుపు మాత్రం ఇవాళ ప్రజలు అందరూ కూడా నా అభివృద్ధి గెలిపిస్తుందని కూడా నేను మీ మీడియా ముఖంగా తెలియపడుతున్నా. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా నేను పూర్తి స్థాయిలో ఆశిస్తున్నా. ఏంటివైనా బిడ్డ, నువ్వు కష్టపడే గుణం ఉన్నది. ఈ గ్రామానికి నువ్వు మాకు సతాగా ఏ పని చేయకుండా ఈ గ్రామానికి సేవ చేసినావు కాబట్టి నీకే ఈ ఓటు వేస్తామని కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఓకే సార్, మీకు అనుభవం ఉన్నది కాబట్టి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు సార్. మీ ఆశయాలు నెరవేరాలి, మీ ఆశలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.